కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. నిజంగా ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేశాక ఇన్ కేసు రాకపోతే నెక్స్ట్ ప్లాన్ ఎలా ఉండబోతోంది? వస్తారని మీరు అనుకుంటున్నారా? ముఖ్యంగా డిజిటల్ అటెండెన్స్ అనే సిస్టమ్ని పెట్టిన తర్వాత కానీ వాళ్ళైతే రెగ్యులర్గా వస్తారనేటువంటి ఆలోచన మాకు కూడా లేదు. ఎందుకంటే చట్టంలో ఉన్నటువంటి కొన్ని రూల్స్ని బట్టి వాళ్ళు 60 రోజుల్లో ఒకసారి వచ్చి అటెండెన్స్ వేయించుకొని వెళ్ళేటువంటి కార్యక్రమంలో భాగంగానే ఈరోజు గవర్నర్ గారి ప్రసంగం ముందు వచ్చి 11 నిమిషాల నుండి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు. అంటే ఇప్పుడు రీసెంట్ గా లక్నోలో జరిగింది శాసనసభ స్పీకర్ గారు స్పీకర్ సదస్సుడు అయ్యన్న పాత్రుడు గారు స్వయంగా చెప్పారు, అసలు ఇలా రాకపోతే నో వర్క్ నో పే, దీనికి రాజ్యాంగపరంగా ఒక చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని చాలా గట్టిగానే చేశారు. సో అంటే ఇప్పుడు నిజంగా అలాంటి అవసరం ఏమన్నా వస్తుందా? దాని మీద గట్టిగా ఫైట్ చేయాల్సిన అవసరం వచ్చిందనుకుంటున్నారా? తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు ఏదో లాస్ట్ లో ఉన్నటువంటి 5 నెలల్లో 4 నెలల్లో 3 నెలల్లో ఎగ్గొట్టడం కాకుండా పూర్తిగా 5 సంవత్సరాలు ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వకపోతే ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తానని చెప్పి ఈయన అడ్డంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు చూస్తుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. ఈరోజు ప్రజలు ఆయనకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, వాళ్ళ పార్టీకి కానీ ఆ నాయకుడికి కానీ. ఈరోజు వాళ్ళు వచ్చి వాళ్ళకి ఇచ్చినటువంటి ఒక శాసనసభ్యుడిగా మిగతా 175 మంది ఎలా 154 మంది ఎలా వస్తా ఉన్నారో వాళ్ళు కూడా రావాలి. వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించినటువంటి ఇష్యూసో లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల మీదో వాళ్ళు మాట్లాడేటువంటి అవకాశం ఉంది. వచ్చి వాళ్ళ సమస్యలను మళ్ళీ ప్రజలకు కావాల్సినటువంటి విషయాల మీద మాట్లాడితే తప్పకుండా అది బాగుంటుంది. కానీ ఈరోజు ప్రజాధనాన్ని వినియోగించుకుంటూ జీతాలు తీసుకుంటూ భత్యాలు తీసుకుంటూ ఈరోజు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేటువంటి విధంగా ఉన్నటువంటి వాళ్ళ మీద తప్పకుండా యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదే మాటని గౌరవ స్పీకర్ గారు ఆ సమావేశంలో చెప్పడం జరిగింది. తప్పకుండా ఆయన నాయకత్వంలో ఇటువంటి చర్యలు తీసుకుంటారని చెప్పి మేమైతే భావిస్తా ఉన్నాం. రైట్. అంకమరావు గారు, ఇప్పుడు సంఖ్యాబలం లేకపోయినా ప్రతిపక్ష హోదా మీదే అదే అంశాన్ని పట్టుకుని గత కొన్ని